అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి చెత్త కుండీలో పడేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నాయి దళిత సంఘాలు. తాము దేవుడిగా భావించే బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించి తమ మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన చెందుతున్నారు. ఈ దుర్మార్గానికి పాల్పడ్డ అధికారులపై ఏ చర్యలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగారు తెలంగాణలో దళితులపై వివక్ష మొదలవుతోందని, భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదంటూ మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి. ఇప్పుడు అంబేద్కర్ కి ఘోర అవమానాలు జరుగుతున్నా కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కోట్లాది మంది రామచంద్ర రండి ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది బడుగు బలైన వర్గాల దేవుడు, వాళ్ళ ఆత్మ గౌరవమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతి రోజు దేశంలోని ప్రధానమంత్రి, రాష్ట్రపతితో సహా అందరూ ముఖ్యమంత్రులు కూడా వారి జయంతి ఉత్సవాలలో పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించేటువంటి సాంప్రదాయానికి బంగారు తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి తిరోధకాలు ఇచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలలో పాల్గొనకపోవడము చాలా ఖండించదగిన విషయము. దీనికి ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు, యావత్ జాతికి క్షమాపణలు చెప్పాల్సింది పోయి దీన్ని ప్రశ్నించినటువంటి ఎంఆర్పిఎస్ నాయకుడైనటువంటి మందకృష్ణ గారిని పోలీస్ నిర్బంధం పెట్టి గృహ నిర్బంధంలో మరి ఈరోజు అరెస్ట్ చేయడం ఏతున్నదో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. మరొక దిక్కు హైదరాబాద్ నగరం పంజగుట్టలో ప్రజలు ఏర్పాటు చేసుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి కూల్చివేసి మరి చెత్తకుండిలో తీసుకుపోవడం ఏతున్నదో ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వము మరి ఇంతవరకు మాట్లాడకుండా మరి దానికి బాధ్యులైనటువంటి ప్రభుత్వ అధికారుల మీద చర్య తీసుకోకపోవడము, ఈ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు సొంత గ్రామమైనటువంటి ఎర్రవెల్లిలో గత 4 సంవత్సరాల క్రితము రోడ్ వైండింగ్ పేరుతో చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని తీసి ప్రభుత్వ పాఠశాలలో ఒక మూలకు పడేశారు. 4 సంవత్సరాలైంది, ఇంతవరకు ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి సొంత గ్రామంలో ఏ రకంగా ఘోరంగా అవమానం చేసిరో యావత్ జాతి అంతా తీవ్రంగా ఖండిస్తున్నది, బాధపడతా ఉన్నది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు అవమానం జరుగుతోందని, అంబేద్కర్ విగ్రహాలకు జరుగుతున్న అవమానాలపై కేసీఆర్ సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ. అంబేద్కర్ జయంతోత్సవాల్లో పాల్గొనకుండా ఆయన్ని అవమానించారన్నారు. 13వ తేదీ నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని తొలగించడమే కాకుండా దాన్ని చెత్తకుండిలో వేసి అగౌరవపరిచి అవమానపరిచే విధంగా వ్యవహరించినటువంటి తీరు చూస్తుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా నిర్లక్ష్యమైనటువంటి ధోరణిలో ఉన్నది. ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యయుతమైనటువంటి కార్యక్రమాన్ని చేయనీయకుండా ప్రభుత్వం అడ్డం పడడం, ఆ విగ్రహాన్ని తిరిగి అక్కడే ప్రతిష్టాపన చేయాలని ప్రతిపక్ష పార్టీలు, దళిత సంఘాలు ఉద్యమాలు చేస్తుంటే ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, లేక డీజీపీ కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది. ఈ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని వాళ్ళు అవమానపరిచినందుకు సహజంగా కేవలం దళితులకే కాదు, సమాజంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇది చాలా బాధ కలిగించింది. అలాగే నిన్న మందకృష్ణ మాదిగ ఆయన ఇందిరా పార్క్ దగ్గర నేను ఒక ధర్నా చేస్తానంటే ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేసి ఆయనను కార్యక్రమం పాల్గొనేయకుండా చేయడం
ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క